రైట్. మనతో పాటు నాగరాజు ఏకుల గారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నాగరాజు గారు నమస్తే అండి. నమస్తే. సార్, సూర్యాపేట జరిగిన ఈ పరు హత్యని మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా అభివృద్ధి చెందుతుంది దేశం, రాష్ట్రం అంటున్నారు కానీ ఆ, మనం వెనక్కి వెళ్తున్నాము ఇలాంటి పరు హత్యలు చేయడం ద్వారానే ఒక మాట వినిపిస్తుంది. ఎలా చూడాలి? ఇది ఏదైతే ఈ సూర్యాపేట ఇన్సిడెంట్ ఉందో ఇది చాలా తీవ్రమైన అనాగరికమైన చర్య అండి. స్వతంత్రం వచ్చి 78 76 సంవత్సరాలు అయిపోయింది. తర్వాత ఇటు చూస్తే ఎక్కడో స్పేస్ లో ఒక లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న శాటిలైట్లను ఆపరేట్ చేస్తున్న సమయంలో కూడా ఇలా ఈ కుల వ్యవస్థ, ఈ మతము, వీటి మూలంగా ఇలా ఈ మర్డర్ చేసుకునేంత దాకా వచ్చిందంటే సమాజం చాలా సిగ్గుతో ఉండాల్సిన విషయం అండి. ఇది అసలు 6 months కే మరీ దారుణంగా ఆ ఆ కృష్ణ అనే వ్యక్తిని వాళ్ళ నాయనమ్మంట. అంటే మనువాదాన్ని ఆ విధంగా భారతదేశంలో బాగా డీప్ గా ఇంజెక్ట్ చేసి ఉన్నారండి సమాజంలో. ఇంటిలో కుక్కల్ని, జంతువుల్ని పిచ్చి పిచ్చి ఆ జంతువులను ప్రేమిస్తామంటారు. మనుషులు ఈక్వాలిటీ కదండి. అందరూ అందరు మనుషులే కదా. అందరూ వాడు అదే అదే బ్లడ్ ఉంటుంది, వీడికి అదే బ్లడ్ ఉంటుంది. ఎంత 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 దారుణమైన సిచ్యువేషన్ అండి. సమాజం మారాలండి. మారాలి మారాలి అనుకుంటున్నాం. కానీ పాలిటిక్స్, రాజకీయాలు మన మిత్రులు చెప్పినట్టు ఈ రాజకీయ వ్యవస్థ నడిచేదే ఈ కులం బేస్ మీద నడుస్తా ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. వీటిని అరికట్టడానికి కూడా మార్గం ఏదన్నా చూద్దామన్నా కూడా ఏవి అంతుపడతారు. ఎక్కడో చోట ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. మొన్న రీసెంట్ గా చూస్తే హైదరాబాద్ లో ఒకటి, అంతకు ముందు చూస్తే మారుతిరావుది మిర్యాలగూడ ఇన్సిడెంట్. ఈ కనిపించే ఇవ్వండి, కనిపించకుండా ఇంకా ఎన్ని ఉన్నాయో. అసలు ఈ అంటే నాట్ ఓన్లీ ఇండియా, యాక్చువల్గా ఇది గల్ఫ్ కంట్రీస్ లో ఎక్కువ జరుగుతూ ఉండేది అక్కడ ఉన్న వ్యత్యాసాలను బట్టి. తర్వాత 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 వచ్చి మన ఇండియాలోకి వచ్చి నార్త్ ఇండియాలో ఎక్కువ జరుగుతూ ఉండేది. తర్వాత ఇప్పుడు మనకు కూడా బాగా ఫ్యాషన్ అయిపోయింది జనాలకి. దీన్ని తీవ్రంగా ఒకటండి, ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు చాలా తీవ్రమైన చర్యలు కనుక ఉంటే ఇలాంటి వాటిని ఏమైనా అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది. అసలు మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఏందండి కులం, ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? ఏమైనా పై నుంచి ఏమైనా ఊడిపడ్డారా? ఎవడైనా మదర్ హోమ్ నుంచే పుట్టాలి ఎవడైనా కానీ. ఉమ్. అట్లాంటి పరిస్థితుల్లో మేము ఇది ఎవడు పెట్టిందండి ఇదంతా? దాన్ని అందుకోసమే పాపం అంబేద్కర్ గారు ఇవన్నీ చెప్పేసి ఉన్నారు. మనిషి అనేవాడు ఇలానే పుడతారు, మనుషులంతా ఒకటే, అందరిది ఒకటే బ్లడ్ అని చెప్పున్నారు. ఈ మనువాదాన్ని బాగా డీప్ గా ఇంజెక్ట్ చేసేసి ఇప్పుడు ఆమె 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 ఇంకా రేపు అయ్యో రామ అనుకునే ముసలామె ఆమె రెచ్చగొట్టిందని చెప్పేసి ఆ అమ్మాయి వాళ్ళ బ్రదర్స్ వాడిని అతన్ని కృష్ణ అనే వ్యక్తిని తాగడానికి రమ్మని చెప్పేసి ఏదో తాపిచ్చేసి చంపేసి ఉన్నారు. ఇప్పుడు ఏంటండి ఎవళ్ళు అయిపోయినట్టు? పాపం ఆడు వాళ్ళ చెల్లి లాంటి వ్యక్తే కదండి అతను. విషయాన్ని అయితే తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఒక ఇలాంటి రాకుండా ఉండటం కోసం కూడా ప్రభుత్వాలు కూడా కొంచెం గట్టిగా చర్యలు తీసుకోవాల్సిన ఆస్కారం అయితే ఉందండి. ఏదో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది, ఇప్పుడు మనం ఏదో మాట్లాడుతూ ఉంటాం, తర్వాత మళ్ళీ రేపటి తర్వాత మళ్ళీ ఏమన్నా మళ్ళీ 4-5 నెలలకు, ఒక సంవత్సరం మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్ వస్తూ ఉంటాం. మళ్ళీ నెక్స్ట్ ఇలాంటి మాట. ఇవి కాదండి, వీటి కోసం ఒక 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 వింగ్ ఉండాలి. ఇప్పుడు సమాజంలో ఎలాంటి జరుగుతున్నప్పుడు ప్రతిదీ ఒకటి కేస్ స్టడీ చేస్తూ ఉండాలి. దాన్ని దాన్ని మనం రెడీ చేయడానికి ఎలా ఉండాలి అనేది ఒక వింగ్ అనేది నడుస్తూ ఉండాలండి.